ఎందుకు అసలు? అందుకే శివాజీ గారు మాట్లాడింది కరెక్టే సార్. అంటే పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే సమాజం మీద చెడు ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారమ్మా? అవును సార్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే ఫాలో అవుతారు కదా ఇప్పుడు యూత్ మొత్తం. సో నేను అలా చెప్తున్నా. మీరు అనసూయ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆమెకి ఏం చెప్పదలుచుకోలేదు సార్. ఆమె చెప్పినా మారదు, వేస్ట్ ఆమెకు చెప్పిన. ఓకే, అనసూయ గారు వేసుకునే డ్రెస్సులు మీకు నచ్చుతాయా ఒక మహిళగా? నాకు నచ్చవు సార్. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, మీరు కాల్ చేసి మాట్లాడినందుకు. మరో కాలర్ ఉన్నారు, థ్యాంక్ యూ అండి. ఓకే, సో మహిళలు, ఎక్కువ మంది మహిళలు కాల్ చేయండి. ఎస్, ఇంతకుముందు ఒక కాల్ మళ్ళీ కట్ అయింది, సో ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. ఓకే, మరో కాల్ వస్తుంది. హలో హలో అమ్మ, మాట్లాడండి అమ్మా. బిగ్ టీవీ అండి? అవునండి, బిగ్ టీవీలో లైవ్లో మాట్లాడుతున్నారు మీరు. అవునండి, శివాజీదే కరెక్ట్ సార్. హలో చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. ఎందుకు శివాజీదే కరెక్ట్? ఎందుకనంటే ఇప్పుడు అనసూయ, అసలు యాక్చువల్లీ మేము అనసూయ ఫ్యాన్స్ సార్ ఫస్ట్ నుండి, స్టార్టింగ్ లో. తర్వాత తను రాను తనకి ఛాన్స్ వచ్చే కొద్దీ తను చూపించే విధానం కానీ అవన్నీ తర్వాత మేము అసలు షాక్ అయ్యాము. ఇప్పుడు రాను ఇప్పుడు శివాజీ సార్ చెప్పిన దాంట్లో ఒక చిన్న పాయింట్ పట్టుకొని వీళ్ళు రావడం, చిన్మయి కానీ వీళ్ళు కానీ రావడం, ఇంకా సమాజంలో చాలా మంది ఉన్నారు కదా సార్, వీళ్ళు రావడం మెయిన్ గా అంటే వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వచ్చారని మాకు అనిపించింది సార్. నేను ఇప్పుడు 4-5 days నుంచే చూస్తున్నా సార్. ఇప్పుడు వీళ్ళని చూసి మామూలుగా సీరియల్ యాక్టర్స్ అంటే మేము ఇంట్లో ఉండే వాళ్ళము, ఈ సీరియల్ చూసే మన సీరియల్లో నటించే హీరోయిన్స్ గాని వాళ్ళు చాలా హుందాగా బాగా ఉండేది సార్. ఇలాంటి వాళ్ళని చూసి వాళ్ళు కూడా ఇప్పుడు షోలలో వాళ్ళ బట్టలు గాని అవన్నీ మారిపోయినాయి సార్. అందుకనే శివాజీ సార్దే కరెక్ట్ సార్. సమాజంలో కొంచెం ఇప్పుడు ఆ పాయింట్ తీసుకొచ్చిండు కాబట్టి ఇప్పటికీ కొంతమంది మారుతారేమో అని మాకు అందరికి అనిపిస్తుంది సార్. ఓకే, అంటే ఒక మహిళ తన ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటే మీ బుద్ధి మార్చుకోండి, కానీ మహిళనే ఈ బట్టలు వేసుకోవద్దని ఎలా చెప్తారు? మా బట్టలు మా ఇష్టం అని అంటూ ఉన్నారు. మరి ఒక మహిళగా మీరు వ్యతిరేకిస్తారా దాన్ని? వ్యతిరేకిస్తాం సార్. మీ బట్టలు మీ ఇష్టం అంటే మనకు పిల్లలు ఉన్నారు కదా సార్, మన పిల్లలు వాళ్ళ దారిలో వెళ్తే ఇప్పుడు మగవాళ్ళది తప్పు, మగవాళ్ళ బుద్ధి తప్పు అని అంటే ఫస్ట్ ఇప్పుడు మగవాళ్ళది ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చే ఫీలింగ్స్ మనం వేసుకున్న బట్టలు బట్టే ఉంటది కదా సార్. ఫీలింగ్స్ మనం తప్పు పట్టలేం కదా, ఫీలింగ్స్ ఆటోమేటిక్ వస్తాయి మగవాళ్ళకి. అందరు ఇప్పుడు పోయేటప్పుడు మన బాడీ షేమింగ్ చూసి కూడా వాళ్ళు వెనకాల మాట్లాడుకుంటారు కదా సార్, మనం వేసుకున్న బట్టలను బట్టి కూడా. వాళ్ళ బుద్ధి అంటే ఇప్పుడు మనకు అమ్మాయిలు కూడా ఫీలింగ్స్ వస్తాయి అబ్బాయిలను చూస్తే. ఫీలింగ్స్ అబ్బాయిలు తప్పు అని అంటే తప్పు సార్. మనం వేసుకున్న బట్టలను బట్టి వాళ్ళకి వస్తాయి ఫీలింగ్స్. అది నీవు మగవాళ్ళని నడవడం వల్ల అది ఎట్లా తప్పు అవుతుంది సార్ మగవాళ్ళ ఫీలింగ్స్ కూడా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా మాట్లాడినందుకు. భద్రాచలం నుంచి కాల్ చేశారని అన్నారు. ఓకే, అండ్ ఇప్పటి వరకు వచ్చిన కాల్స్లో ఎక్కువ మంది అన్ని 1-6 పురుషులు తప్ప మహిళలు కాల్సే వచ్చాయి. అందరూ శివాజీ కరెక్ట్ అని అంటున్నారు. సో చూస్తున్నాను ఇంకా ఎవరైనా కాల్ వస్తుందేమోనని. ఆ కాల్ చేసేప్పుడు ఒక వెయిటింగ్ వచ్చి ఆగిపోయింది. ఈ లోపు ఒకసారి కమెంట్స్. రాజేష్ గుమ్మల శివాజీ కరెక్ట్ అని అంటూ ఉన్నారు. రాజేష్ గుమ్మల శివాజీ కరెక్ట్ అని కామెంట్ చేశారు. ఇంకొకరు కమెంట్ చేశారు, ఆ ఖాళీ కమెంట్ చేశారు, అనసూయ ఈజ్ లివింగ్ ఇన్ హై సొసైటీ అండ్ డూయింగ్ సచ్ థింగ్స్. ఓకే, ఆమె హై సొసైటీలో ఉన్నారు. దే ఆర్ యాక్టర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ హూ ఆర్. ఎస్, కాల్ చేశారు. హలో 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 అమ్మా, చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు శివాజీ గారు చెప్పింది 100% కరెక్టే కదా సార్, ఎందుకు సార్ ట్రోల్ చేస్తున్నారు? శివాజీ గారు చెప్పిందే కరెక్ట్ అంటారా? 100% ఆయన మాట్లాడింది జస్ట్ 2 words. అంటే అది కూడా ఇప్పుడు చిగిరి పాటలు కూడా అట్లాగే పెట్టారు కదా సార్, దాంట్లో తప్పేముంది సార్? 99% ఆయన చెప్పింది అంతా కరెక్టే. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? మాది శ్రీకాకుళం సార్. మీ పేరు? లోకేశ్వరి గారు. మరి అంటే మళ్ళీ అదే అడుగుతున్నాను, అందరు అడుగుతున్న క్వశ్చన్, అందరిని అడుగుతున్నదే. అనసూయ, చిన్మయి లాంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే స్త్రీలు వేసుకునే బట్టల గురించి మగవాళ్ళగా మీకు ఎందుకు, మీ బుద్ధి మార్చుకోండి, మీ చూపు మార్చుకోండి అంటున్నారు.
సార్ మనం వేసుకోవడం బట్టల వల్లే కదా సార్ వాళ్ళు అలా చూస్తున్నారు చూపులు. మనం వేసుకునే